2024 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, 3 రాజ్యసభ సభ్యులు, చాలా మంది ఎమ్మెల్సీలు, ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇలారు వెంకటరోసయ్య, దామినేని ఉదయభాను లాంటి కీలకమైన నాయకులు పార్టీ మారిపోయారు. ముఖ్యంగా నేను చెప్పిన ఈ 3 నాయకులు కూడా జనసేన పార్టీలోకి వచ్చేసిన పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా వలసలు కొనసాగుతాయా కూటమిలోకి? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వలసలు కొనసాగుతాయన్నది ఆ పార్టీ నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే జగన్ ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నాయకత్వాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప మేము ఎవరిని రండి రండి అని పిలిచేటువంటి పరిస్థితి ఆ పరిస్థితి మా దగ్గర ఉండదు. ఎందుకంటే మా దగ్గర సమర్థమైనటువంటి నాయకత్వం జనసేన పార్టీలో చాలా బలమైనటువంటి నాయకత్వం, సమర్థమైనటువంటి నాయకత్వం పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఉంది, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా బాగానే ఉంది. కనుక కూటమి ప్రభుత్వానికి ఈ రోజున జనసేన పార్టీ నాయకుల్ని వెళ్ళి పిలుచుకొచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడి మీరు వస్తే అందరం ఎక్కిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద విశ్వాసం లేకపోతే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూసి దీనికి భవిష్యత్తు లేదంటే ఆలోచన తలంపు వాళ్ళకి వస్తే తప్పనిసరిగా మా దగ్గరికి వచ్చి జాయిన్ అవుతారు. ఎవరైనా వచ్చి జాయిన్ అవుతామంటే మంచి వ్యక్తులు అయితే తప్పనిసరిగా మేము ఆహ్వానించి జాయిన్ చేసుకుంటాం.